అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మామూలుగా శుక్రవారం అక్క మీరు ఎలా పూజ చేసుకుంటారు అంటే మీ నిత్య పూజ ఎలా ఉంటుందని కొంతమంది కామెంట్ సెక్షన్‌లో అడిగారు. యాక్చువల్‌గా నిత్య పూజ గురించి ఒక వీడియో షేర్ చేశాను 3 ఇయర్స్ ఎగో అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా లేటెస్ట్‌గా పంచోపచార పూజ గురించి కానీ, షోడశోపచార పూజ గురించి కానీ మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. శుక్రవారం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను ఎలా పూజ చేసుకుంటాను, ఎలా అలంకరణ చేస్తాను, ఏంటి ముగ్గేం పెడతాను, పాటేం పడతాను అన్నీ మీకు కొన్ని సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ శుక్రవారం కూడా అలాగే ఉంటుంది వీడియో. దాంతోపాటు రాబోయేది మనకి దసరా, చక్కగా దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఏ రోజు ఏం చేయాలి, మనం పూజ అసలు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏం నైవేద్యాలు చేసుకోవాలి, కలసం పెట్టుకోవాలా వద్దా, అఖండ దీపం పెట్టాలా వద్దా, ఇలా చాలా సందేహాలు అందరికీ ఉంటాయి. అంటే 9 రోజులు చేసుకోవాలా, లేకపోతే ఏదైనా 3 రోజులు చేసుకోవాలా, ఒక రోజైనా చేసుకోవాలా, అసలు ఏంటి పూర్తిగా దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోతో పాటు షేర్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అంటే ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే కనుక వీడియో ద్వారా కొంచెం అర్థం అవుతుందని అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో దాంతోపాటు దసరాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కలిపి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. దానివల్ల ఇంకొక నలుగురికి అది షేర్ అవుతుంది ఖచ్చితంగాను మీరు చేసే లైక్ వల్లే. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఇంకా పూజల గురించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఏమైనా లింక్లు ఉంటే షేర్ చేస్తాను. లేదు కొత్త ఇన్ఫర్మేషన్ అంటే కనుక నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా మీకు అది చెప్తాను. సరే, ఇవాళ పూజ విధానం అది చూసేద్దాం. ముందుగా శుక్రవారం అంటేనే మనకి మంచిగా ముగ్గుతో మొదలవుతుంది వీడియో. అంటే ఒక మంచి ముగ్గు పెట్టాలి, ఆ ముగ్గు మీకు షేర్ చేయాలి అంటే మీకు షేర్ చేయాలని కాకుండా గుమ్మం ముందు మంచిగా చిన్నది పెట్టుకున్నా పెద్దది పెట్టుకున్నా గుమ్మం ముందు చక్కగా నిండుగా ఉండాలి. చక్కగా ముగ్గుతోటే మనకి లక్ష్మీ కళ అంటాం కదా మనం. ముఖ్యంగా పండగలు దసరాలు కానీ అంటే ప్రత్యేకించి రోజు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కనీసం శుక్రవారం కానీ లేకపోతే ప్రత్యేకించి ఏదైనా పండగలు కానీ ఇంటిని ముందు మంచిగా ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి ఏదో లక్ష్మీ కళ వచ్చినట్టుగాను పండగ వాతావరణం కూడా మనకు తెలుస్తుంది. అందుకనే కుదిరితే మన పాత వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి దసరా నవరాత్రులు రోజుకొక చక్కటి ముగ్గు గుమ్మ ముందు పెట్టుకుని చక్కగా పువ్వులతోటి వాటితో అలంకరణ చేసుకుని పూజకు సంబంధించినవన్నీ ముందే మనం రెడీ చేసుకుని పెట్టుకుని ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా అలా పూజ చేసుకోవడం బెటరు. మామూలుగా దేవీ నవరాత్రులు అంటే చాలు మనకి ఎంతో పవిత్రమైనవిగా మనందరం భావిస్తాము. ఎవరికి వీలుని కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. 9 రోజులు చాలామంది నిష్టగా ఉండి ఉపవాసం కూడా ఉండి చేసుకుంటారు. అంటే నాన్ వెజ్ అవి తినకుండా కానీ అలా చాలా కలసం పెట్టుకుని అఖండ దీపారాధన పెట్టుకుని అలా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం కొన్ని పనులు మనం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నవరాత్రి పూజల వల్ల కలిగే చాలా మంచి శుభ ఫలితాలు మనందరికి కలుగుతాయి. అంటే చేయకూడని పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మనకి ఏం చేస్తే మంచిది, అమ్మవారి పూజ కోసం ఏం చెయ్యకూడదు అన్నది కూడా మనం తెలుసుకుంటే దాని తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ మనకి దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసం అంటే ఇప్పుడు ఇంకా భాద్రపదం అయిపోయింది కాబట్టి ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం దాని నుంచి మొదలవుతాయి. శుక్లపక్ష తిథి మామూలుగా అప్పటి నుంచి మొదలవుతాయి. ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఈ దేవీ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3వ తారీఖు నుంచి మొదలయ్యాయి. మనకి 3వ తారీఖు నుంచి 9 రోజుల పాటు అంటే 10వ రోజు మనం దసరావి దుర్గాష్టమి మహర్నమి విజయదశమి అని 3 రోజులు అంటాం కాబట్టి 10వ రోజు మనం విజయదశమి కింద చేసుకుంటాం. కాబట్టి అమ్మవారి ఈ 9 రోజులు ఏంటంటే 9 విభిన్నమైన రూపాల్లో మనం పూజిస్తాము. శరన్నవరాత్రులు అంటాం కదా మనం. ప్రత్యేకించి ఈ అమ్మవారిని ఏంటంటే మనం అంటే ప్రత్యేకించి దుర్గాదేవిని మనం పూజిస్తాం. అంటే అందరు అమ్మవార్లు ఒకటే, కానీ ఈ దసరా నవరాత్రులు మాత్రం అంటే కొన్ని వారాహి నవరాత్రులు అంటాం కదా, కొన్ని ఏంటంటే అలా అమ్మవారిని ఒక్కొక్క రకంగా. ఈసారి ఏంటంటే దుర్గాదేవికి సంబంధించిన నవరాత్రులు అన్నమాట ఇవి. అంటే అమ్మవారి ఏంటంటే మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది, చల్లగా చూస్తుంది కనుక దుర్గాదేవి అని మనం హిందువులందరూ నమ్ముతాం. కాబట్టి ఈ 9 రోజులు కూడా కొంతమంది చక్కగా రోజు లలిత సహస్రం చదువుకోవడం కానీ, దేవి ఖడ్గమాల చదువుకోవడం కానీ, లేకపోతే కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే మనం చక్కగా ప్రతిరోజు చేసుకోవచ్చు. మామూలుగా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అంటే 16 ఉపచారాలతోటి రోజుకి ఏదైనా ఒక రకం పువ్వులతోటి 108 పువ్వులు దొరికితే ఒక రకం, ఏ కలువలు దొరికినా, చామంతులు దొరికినా, మల్లెపూలు దొరికినా, ఏవి దొరికితే ఆ వాటితో చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని ఏదో ఒక నైవేద్యం
యాక్చువల్గా కొంతమంది ఏంటంటే 9 రోజులు ఏ రంగు చీర అమ్మవారికి కట్టాలి, ఏ రంగు నైవేద్యం పెట్టాలి, గుళ్ళల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంట్లో సాధ్యపడదు. బట్ కొన్ని అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా మనకి, కాలనీకి ఒక గుడి ఉంటుందిగా, రాజేశ్వరి అమ్మవారు. అంటే ఏ అమ్మవారైనా ఆ 9 రోజులు మాత్రం అమ్మవారి ప్రకారం అనుకుని మనం చక్కగా పలానా రోజు ఈ చీర కట్టాలి, ఈ రంగు ప్రసాదం పెట్టాలి, ఈ రంగు చీర కట్టాలి, ఈ రకం నైవేద్యం పెట్టాలి, ఈ మంత్రాలు చదువుకోవాలి అని కూడా మనకి కొంతమంది చెప్తూ ఉంటారు. అది మన ఇంట్లో ఎంతవరకు సాధ్యమైనా చూసుకుని దాని తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మామూలుగా అయితే దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు కూడా శ్రేయస్సు, అదృష్టం, శక్తి ఇవన్నిటికీ చిహ్నంగా ఉంటుందట. అందుకని నవరాత్రి సమయంలో చాలామంది ఎరుపు పువ్వులు వాడతారు, ఎరుపు రంగు బట్టలే కట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు. చాలామంది అంటే మాల వేసుకుంటూ ఉంటారు, కనకదుర్గమ్మ వారు మాల వేసుకుంటారు, భవానీ భక్తులు అంటాం మనం, వాళ్ళు కూడా ఎరుపు రంగు బట్టలు ఎక్కువ ధరిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను మనం 9 రోజుల పాటు, అంటే ఆ దుర్గాదేవి అవతారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. వాడికి ప్రత్యేకించి పువ్వులు, పండ్లు అన్నీ సమర్పిస్తూ ఉంటాం. ప్రతిరోజు దుర్గాదేవికి ఓం దుమ్ దుర్గాయే నమః అని ఒక మంత్రం ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయే నమః. ఏది రాని వాళ్ళు చక్కగా అది 108 సార్లు చదువుకున్నా చాలా మంచిది. అంటే ప్రత్యేకించి ఒక్కొక్క రోజు ఏ అలంకరణలో అమ్మవారు ఉంటే, ఏ రూపాన్ని అమ్మవారు ధరిస్తే ఆ రూపంలో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా మనకు మంత్రం ఉంటుంది. అలా కూడా మనం ఎవరైనా తెలిస్తే కనుక చక్కగా అలా కూడా చదువుకోవచ్చు. లేకపోతే ఓం దుమ్ దుర్గాయే నమః అని కూడా మనం చదువుకోవచ్చు. అలాగే ఈ నవరాత్రుల్లో ఏదైనా మంచి పనులు చేసినా చాలా మంచిది. అఖండ జ్యోతిని వెలిగించుకుంటే ఎప్పుడూ అఖండంగా మన ఇల్లు ఉంటుంది, ఎటువంటి లోటు ఉండదని కూడా అనుకుంటారు. అది మనం సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ ఊరు వెళ్ళాం మనం అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకుంటే చాలా మంచిది. కానీ అఖండ జ్యోతిని ఒకసారి వెలిగిస్తే మాత్రం అది చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. మనం ఏమీ దాన్ని కొండెక్కనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 9 రోజులు సాత్వికమైన ఆహారం మాత్రం తీసుకోవాలి. మనం రాత్రిపూట కంటే మరీ నిష్టగా చేసేవాళ్ళైతే నేల మీద పడుకోవాలి అంటారు. కానీ ఆరోగ్యపరంగా అవి ఎంతవరకు అవే మనం చూసుకుని దాన్ని బట్టి చేస్తే బెటరు. లేకపోతే పూజ అంటే భయపడి అమ్మ వద్దులే అనుకునేటట్టు కాకుండా ఎవరికి శక్తి వీలైనంత వరకు వాళ్ళు చక్కగా లేచి సూర్యోదయంలో లేచి తలస్నానం అది చేసి ప్రతిరోజు తలస్నానం చేయాలి. 9 రోజులు చేసేవాడు మాత్రం అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం వండి, పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, సేమ్యాలు ఏవో ఉంటాయి కదా మనకి అమ్మవారికి ఉండేవి, చిత్రాన్నం, కొబ్బరన్నం, అలా రకరకాలు అలాంటివి కూడా మనం చక్కగా వండి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఇప్పుడు ముఖ్యంగా వచ్చి మనకి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా మొదలవుతాయి కదా, అంటే గురువారం నుంచి శనివారం వరకు మనకి దసరా నవరాత్రులు అని చెప్పి చేసుకుంటూ ఉంటాం కదా మనం. అమ్మవారు చక్కగా ఇంద్రకీలాద్రి అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద చక్కగా ముస్తాబవుతూ ఉంటారు ఈ పాటికేను. ఇప్పుడు ఏ రోజు ఏ అలంకారం ఏంటి అనేది చూద్దాం. మనకి 3వ తారీఖు అంటే గురువారం రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు ఫస్ట్గా అమ్మవారు ఏంటంటే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకి అందరికీ దర్శనమిస్తారు. ఆ రోజు అలంకారం అలా చేస్తాం, అంటే చిన్న పిల్లలాగా అనమాట, బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకు అలంకారం ఉంటుంది. 4వ తారీఖు వచ్చి శుక్రవారం రోజు ఆశ్వీజ శుద్ధ విధి. ఆ రోజు ఏంటంటే గాయత్రీదేవి అలంకారం చేసి అమ్మవారిని మనం గాయత్రీదేవి కింద కొలుస్తాము. 5వ తారీఖు అంటే శనివారం రోజు ఆశ్వీజ శుద్ధ తది. ఆ రోజు అన్నపూర్ణాదేవిగా మనం అమ్మవారిని కొలుస్తాము. ఆ రూపంలో అలంకారం అది జరుగుతుంది అమ్మవారికి. 6వ తారీఖు ఆదివారం ఏంటంటే ఆశ్వీజ శుద్ధ చవితి. ఆ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. 7వ తారీఖు వచ్చి సోమవారం అవుతుంది. ఆశ్వీజ శుద్ధ పంచమి. ఆ రోజున శ్రీ మహాచండీదేవిగా అలంకారం రూపంలో మనకు దర్శనమిస్తారు. చాలా అంటే పవర్ఫుల్. చండీ యాగం చేసుకున్న, చండీ హోమం చేసుకున్న చాలా మంచిదనమాట. ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా చాలా పోతాయి. లేకపోతే ఆ రోజు గుళ్ళో ఆ హోమం దగ్గర మనం చూసినా చాలా మంచిది. 8వ తారీఖు వచ్చి మంగళవారం. ఆ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి అనమాట. లేకపోతే 2 కలిపి షష్ఠి కూడా ఉంది. ఆ రోజున మహాలక్ష్మీదేవి కింద అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మన ఇంట్లో చేసుకున్నా కూడా ఆ రోజు అమ్మవారికి అనుకున్న ఆ అష్టోత్తరం చదువుకోవాలన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి మహాలక్ష్మి అష్టోత్తరం అలా చదువుకుని చేసుకుంటే మంచిది. 9వ తారీఖు బుధవారం వచ్చి ఆశ్వీజ శుద్ధ షష్ఠి సప్తమి, అంటే 2 తిథిద్వయం వచ్చింది కాబట్టి 2 వచ్చాయి కదా. సరస్వతిదేవి అలంకారం. మూల నక్షత్రం వచ్చిన రోజు మనకు సరస్వతిదేవి పూజ చేస్తాం ఆ రోజున. ఆ రోజు ఏంటంటే పిల్లలతోటి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే ఆ రోజు కనుక అమ్మవారి దగ్గర మనం సరస్వతిదేవి దగ్గర పూజ చేస్తే పిల్లలకి మంచిగా చదువు వచ్చి వాళ్ళు చదువులో చక్కగా రాణిస్తారట.
తర్వాత రోజు వచ్చి 10వ తారీఖు అంటే గురువారం. ఆశ్వీజ శుద్ధ సప్తమి అష్టమి తిథి వచ్చింది కాబట్టి దుర్గాదేవి అలంకారం ఆ రోజున, అంటే దుర్గాష్టమి. మనం లాస్ట్ 3 రోజులు దుర్గాష్టమి, మహన్నం, విజయదశమి అంటాం కదా, ఇది దుర్గాష్టమి రోజు ఇది. తర్వాత 11వ తారీఖు శుక్రవారం వచ్చి శుద్ధ అష్టమి నవమి, అది తిథి ద్వయం వచ్చింది కాబట్టి మహిషాసుర మర్దిని దేవి అవతారం ఆ రోజు, మహర్నవమి అంటాం మనం. అలాగే 12వ తారీఖు వచ్చి శనివారం, ఆశ్వీజ శుద్ధ దశమి. ఆ రోజున మనం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటాము. ఆ రోజే విజయదశమి అంటాం కూడా మనం. ఎందుకంటే విజయదశమి విజయాన్ని మనకి చేకూర్చింది ఆ రోజే కాబట్టి విజయదశమి రోజున మనం అందరం జరుపుకుంటాము. చివరి రోజు అంటే ఆఖరి రోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఆ ఉదయం ఒక అలంకారం ఉంటుంది, సాయంత్రం ఇంకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అందుకనే ఆ రోజు మామూలుగా మనకి ఎక్కువగా పొద్దున్న సాయంత్రం కూడా దర్శించుకుంటే ఇంకా మంచిదని, చాలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉంటుందని కూడా మనం అందరూ చెప్తూ ఉంటాము. అలాగే నైవేద్యాలు వచ్చి కూడా మీ ఓపిక కొద్దీ, మీ శక్తి కొద్దీ అమ్మవారు ఏది పెట్టినా స్వీకరిస్తారు. కానీ అవతారాల్లో మాత్రం అమ్మవారిని అవతారంగా భావించి మాత్రం మనం పూజ చేసుకోవాలి. అంటే ఈరోజు మహాలక్ష్మి అవతారం కాబట్టి మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ, 108 నామాలతోటి అష్టోత్తరం చదువుకోవడం కానీ, అవి ఆ రోజు మాత్రం అలా చేసుకోవాలి. నైవేద్యం కూడా అమ్మవారికి పరవాన్నం ఇష్టమైతే చక్కెర పొంగలి, శనగలు, పులిహోర, దద్దోజనం, అలా కట్టు పొంగలి, మనకి ఏదైతే ఉందో దాని ప్రకారమైనా చేసుకోవచ్చు. లేదా పర్టికులర్గా కాకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. లేదా అమ్మవారిని ఇష్టంగా నిలబెట్టుకునేవారు ఆ రంగు చీర కట్టి అమ్మవారికి ఆ నైవేద్యం సమర్పించి ఆ అమ్మవారి సంబంధించిన పూజ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎవరి శక్తి కొలది, ఎవరి భక్తి కొలది వాళ్ళు చేసుకోవడం అంతేను. 9 రోజులు చేసేవాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. లేదు కుదరట్లేదు అనుకుంటే ఆఖరి 3 రోజులు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. మా అష్టమి, నవమి, విజయదశమి అంటాం కదా మనం, దుర్గాష్టమి, మహర్నమి, విజయదశమి, ఆ 3 రోజులు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. లేదు అంటే విజయదశమి రోజైనా మనం ఖచ్చితంగా చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని రోజు లలిత సహస్రం చదువుకుంటే అంతకన్నా మంచిది ఇంకేం లేదు. చక్కగా మనకు పూజ అయిన తర్వాత అలానే చదువుకోవచ్చు. లేదు చదవడం రాని వాళ్ళు ఏదైనా మనం ఆడియో పెట్టుకుని చక్కగా ఇంట్లో మంచిగా ప్రతిధ్వనించేలా పెట్టుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది చెప్పానుగా. లేకపోతే ఏం రాకపోతే ఓం దుమ్ దుర్గాయే నమః అనుకున్నా చాలు, అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ దసరా నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలని నేను కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా ఒకరోజు షేర్ చేస్తాను. పూజ అంతా అయిపోయాక గుర్తొచ్చింది బ్రహ్మకమలం పెట్టడం మర్చిపోయాను అని చెప్పని. ఆఖరికి ఈరోజు శుక్రవారం అమ్మవారికి బ్రహ్మకమలం విడిచింది చాలా అదృష్టంగా భావించి చక్కగా నేను అమ్మవారికి పెట్టుకున్నాను. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. ఇలా అలంకరణ చేసుకుని పూజ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా పాట పాడడం అంటూ అవ్వలేదు, ఎందుకంటే అంతా దసరా నవరాత్రుల గురించి చెప్దామని అనుకున్నాను కదా. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.